నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సో నవగ్రహాలకి సంబంధించి ఏ గ్రహంకి సంబంధించి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారో, నిత్య దైనందిన జీవితంలో మనం చేసేటటువంటి తప్పుల్ని సరి చేసుకుంటూ ఆ గ్రహాన్ని కూడా సరి చేసుకోవచ్చు అని చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సూర్యుడి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆయన కొడుకు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సార్. చంద్రుడి దగ్గరికి వెళ్ళకుండా కొడుకు దగ్గరకు వద్దాం. రిలేషన్స్ ఫస్ట్ కంప్లీట్. సాటర్న్ ని చూస్తే డెఫినెట్ గా చాలా చాలా భయపడిపోతూ ఉంటారు. కొంత మార్పు వచ్చిందేమో, సాటర్న్ కి అంత భయపడట్లేదు ఇప్పుడు. రైట్. అయితే సాటర్న్ కి సంబంధించి ఏ ఏ పనులు అస్సలు నచ్చవు ఆయనకి, నిత్య దైనందిన జీవితంలో ఏం ఖచ్చితంగా మార్చుకోవాలి ఫర్ ద బెటర్ రిజల్ట్స్ సాటర్న్ నుంచి రావాలి అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాటర్న్ కి టూ సైడ్స్ ఉంటాయండి. అవునా? అంటే పాజిటివ్ కోణం ఉంటుంది, నెగిటివ్ కోణం ఉంటుంది. ఎందుకంటే సాటర్న్ అసలు మనకి మంచి చెయ్యకపోతే, సాటర్న్ బాగున్న వ్యక్తి చక్కగా ఆయిల్స్ వీటిలో ఒక పొజిషన్ లోకి వెళ్తాడు. ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ ఎగ్జాక్ట్లీ. అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ మనకి ఐరన్ ఫీల్డ్ లో కోట్లు సంపాదించిన వాళ్ళంతా సాటర్నే. మూడోది మెడికల్ దాంట్లో నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్, సాటర్న్ జూపిటర్ కాంబినేషన్. మోకాలకు సంబంధించిన ఆపరేషన్ చేసే వాళ్ళంతా సాటర్న్ లింక్ ఉంటుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళు ఆర్తో అవరు. అయ్యో, నేను చాలా మంది డాక్టర్లు చూసా, వాళ్ళకి సాటర్న్ కనెక్ట్ పెట్టి సర్జరీ రిలేటెడ్ మార్స్ కనెక్టివిటీ ఉండి అది 210 కాంబినేషన్ వస్తే, 2510 కాంబినేషన్ వస్తే ఇంకా అందులో స్పెషలిస్ట్ అనమాట. ఆర్తో ఆపరేషన్ చేసాయి అంటే ఆయన ఇచ్చే దాంట్లోనే ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే సాటర్న్ ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది అనేది మనకు తెలిస్తే, మనం నువ్వు ఎలా జీవించావు పాస్ట్ లైఫ్ లో, అందుకని సాటర్న్ అలా ఉన్నాడు చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కులు ఇన్ని వచ్చాయి, ఎందుకు వచ్చాయి? నువ్వు అంత రాసావు కూడా నీకు అన్ని మార్కులు వచ్చాయి. అంతే. వెళ్ళి నువ్వు ఇన్విజిలేటర్ కరెక్షన్ చేసిన తిడతా అంటే తిట్టడం దాకా నువ్వు సరిగ్గా రాయిపోతే అయిపోయింది అక్కడ. అలాగే పాస్ట్ లైఫ్ లో నువ్వు చేసుకున్న గుడ్ కర్మ ఈజ్ గుడ్ సాటర్న్. ఎందుకంటే ప్రతి గ్రహానికి మనకి ఉచ్చ నీచలు ఉన్నాయి. అండ్ బ్యాడ్ కర్మ ఈజ్ బ్యాడ్ సాటర్న్. అంటే నీ కర్మే నీకు ఇచ్చింది అక్కడ, అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం తండ్రి కొడుకుల రిలేషన్తో మనం తీసుకొచ్చాం కాబట్టి శనికి సంబంధించిన కామెడియన్ అంటే కామెడీగా చేస్తుంటారు. శనిలో పట్టుకున్నాడు అసలు ఏంటి చెప్పమంటారా? సో ఓన్లీ మనం శని గురించి ఆలోచిస్తున్నాం, కానీ శనికి మనం ఎప్పుడైతే బ్యాడ్గా మనం ఫీల్ అవుతుంటామో, ముట్టుకోవడానికి భయపడ్డాం, శని దగ్గరికి వెళ్ళి కానీ కాళ్ళు కడిగేసుకోవడం పక్కన పెట్టండి, స్నానాలు చేస్తారు వెళ్ళి కొంతమంది. చేస్తే ఫస్ట్ అక్కడ జరిగే విషయం ఏంటంటే రవి అనుగ్రహం పోతుంది. అంతే కదండి. ఇప్పుడు మీ వారు ఉన్నారు, మీ అబ్బాయినో అమ్మాయినో ఏదో అంటే మీ వారు వాళ్ళు మెచ్చుకుంటాడా? అరే పోరా అని చెప్పి 4 తనులు దంతా లెఫ్ట్ లెగ్ దంతా ఎక్కడో పడతాడు. అవునా కదా? నీ కర్మలు నువ్వు చేసుకుంటూ నా కొడుకుని అంటావా? తండ్రికి ఉండదా? నువ్వేదో బ్యాడ్ కర్మలు చేసి నువ్వు అందరినీ ఇబ్బంది పెట్టి ఇప్పుడు శని మీద వచ్చి పడతానంటే ఎట్లా? నా కొడుకు మీద వచ్చి పడతానంటే ఎట్లా? ఆయన కరుణ అడుగు, నన్ను అడుగు. అందుకే ఏం చేస్తారంటే ఎప్పుడైనా శనికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు నాట్ ఓన్లీ సాటర్నే కాకుండా సన్ కూడా ప్రే చేయాలి. ఎందుకు అంటే సాటర్న్ కాసేపు మనం అంటే ఒక ఎనర్జీ రూపంలో మనం ఆలోచిద్దాం. సాటర్న్ ఈజ్ కూల్, సన్ ఈజ్ వెలుగు, చీకటి వెలుగు అనుకుందాం. అప్పుడు మనం ఒక దీపాన్ని పెట్టుకున్నాం, చీకటి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? సన్ అంటే ఏంటి? ఊరికే దీపం పట్టుకోవడం కాదు అక్కడ. సన్ అంటే నువ్వు ప్రేమగా ఉండడం, న్యాచురల్ 5th లార్డ్. సన్ అంటే నువ్వు డిగ్నిఫైడ్గా ఉండడం, చిల్లరగా ఉండకుండా డిగ్నిఫైడ్గా ఉండడం, పొద్దున్నే లేవడం, బద్ధకంగా ఉండకపోవడం. అంటే నువ్వేం చేస్తున్నావు? ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీలో ట్రాన్స్ఫర్ అవుతున్నావు. ట్రాన్స్ఫర్మేషన్ నీకు జరుగుతుంది. సాటర్న్ ఇప్పుడు నిద్రపోవడం, బద్ధకించడం, రేపు చేద్దాంలే, తర్వాత చూద్దామని అనడం, ఇవన్నీ ఏం జరుగుతాయి నీ లైఫ్ లో? నీ లైఫ్ లో జరిగేది ఏంటంటే నువ్వు ఒక బద్ధకస్తుడు అని సమాజానికి గుర్తిస్తుంది. సమాజం బద్ధకమయమైపోతుంది. దట్ ఈస్ సాటర్న్. నువ్వు ఎప్పుడైతే దీన్ని వదిలి ఇక్కడికి వస్తావో, ఆరోగ్యం. ఇప్పుడు శని రోగకారకుడు అంటాం, రవి ఆరోగ్యకారకుడు అంటాం. ఎందుకు? న్యాచురల్ 5th లార్డ్ అంటే మనకి 6th హౌస్ నెగేట్ చేసే కారకుడు. ఈయనేమో న్యాచురల్ 10th లార్డ్. 10th ఏంటండి అంటే కర్మకారకుడు. ఆయన 6th యాక్టివ్ చేస్తాడు 10th లార్డ్ ఎప్పుడు కూడా. 6th అందుకే దినచర్య అంటే కర్మ.
సో అట్లా ఓకే. ఇప్పుడు ఈ శని రిలేటెడ్ సంబంధించిన కర్మలు మనం తప్పించుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అసలు పూర్వజంలో ఏ కర్మలు చేయకూడదు. అంటే ఈ జన్మలో కూడా మనం ఏం చేయకూడదు. అంటే ఏ కర్మలు అంటే ఇక్కడ మళ్ళీ బ్యాడ్ రాంగ్ డెసిషన్, రాంగ్ గా అనుకుంటారు. ఏ కర్మలు అంటే ఏమీ చేయకూడదేమో అని. అలా ఉండదు. మంచి కర్మలు చేయాలి హా. ఒకటి. రెండవది, ఈ జన్మలో అంటే పాస్ట్ లైఫ్ లో ఏ కర్మ చేసామేమో తెలియదు కాబట్టి వీలైనంత మట్టుకు ఉదయం నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తే శని యొక్క కర్మ పూర్తిగా తగ్గుతుంది. పాయింట్ నెంబర్ 1. నిద్ర లేచానండి పొద్దున్న, నేను మధ్యాహ్నం పడుకుంటాను. స్త్రీలకి, రోగగ్రస్తులకి, చిన్నపిల్లలకి పర్లేదు, కానీ యువకుడుగా ఉంటే నువ్వు 60 ఏళ్ళు దాటాయి పర్లేదు, 60-65 దాటాయి. ముసలి వాళ్ళు అయిపోయారు, నైట్ నిద్ర పట్టదు, మధ్యాహ్నం 1 గంట సేపు పడుకుంటారు. పొద్దున్నే స్త్రీలు నిద్ర లేస్తారు, పని అలసిపోయి ఉంటారు, మధ్యాహ్నం 1 అరగంట అదేదో నాప్ అంటారు, పవర్ నాప్ తీసుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. చిన్నపిల్లలు నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు పడుకోవచ్చు, వాళ్ళు నిద్రించవచ్చు, హ్యాపీగా నిద్రించవచ్చు. రాత్రంతా శుభ్రంగా తిరిగి తాగి చూసుకుంటూ టైం అంతా వేస్ట్ చేసి పొద్దున పడుకుంటానంటే శని నీ నరనరాన ఉండిపోతాడు. ఇంకా అసలు ఇంకా ఆయనకి ఏంటంటే మనం ప్లేస్ కల్పించాం. శని ఉంటాడు, కలి పురుషుడు కూడా ఉంటాడండి. శుచి శుభ్రత ఎక్కడైతే లేదో అక్కడ ఆయన ఉంటాడు, అంతే. ఇంకా ఆయన కర్మ, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం అనవసరంగా శాటర్న్ ఒక రకమైనటువంటి కోణంలో చూస్తూ ఇది వదిలిపోవాలి, దీనికి ఏం జపం చేసుకోవాలి, ఏం దానం ఇవ్వాలి, ఇవన్నీ మంచివే, నేను కాదనట్లేదు. జపం చేసుకోండి, దానం ఇవ్వండి, కానీ ఎంతసేపు దీన్ని ఎలా తగ్గించుకోవాలి, రోగం ఎలా తగ్గించుకోవాలనే కంటే కూడా రోగం ఎందుకు వచ్చిందనే దాని మీద ప్రివెన్షన్ ముందు చేసుకోవాలి అంటాను. సో అది. అలాగే మధ్యాహ్నం నిద్రపోకపోవడం ఒకటి. పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్తుంది. కార్మికులకి, కర్షకులకి, ముసలి వాళ్ళకి శని కారకుడు. ఇంకొకసారి, కార్మికులకి, కర్షకులకి, ఏజ్డ్ పర్సన్స్ కి శని కర్మ కారకుడు. సో వాళ్ళని నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, వాళ్ళు గనక మనసులో ఏదైనా బాధపడ్డారు 100% మనకు ఆ ఎఫెక్ట్ శని రూపంలో వచ్చేస్తుంది. వాడి కర్మ, వాడి పాపం, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. కొంతమందిని చూస్తుంటాను నేను, పని అంతా అయిపోయింది, డబ్బులు ఇవ్వండి అంటే ఇవాళ శుక్రవారం నేను ఇవ్వాలంటాడు. బాధపడుతుంది మనసు. నీకు ఆకలేస్తుంది, హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి, శుక్రవారం అని తినడం మానేస్తున్నావా? హోటల్లోడికి డబ్బులు ఇవ్వట్లేదా? గిన్నెలు కడిగించి పంపిస్తాడు, అంతే కదా. అక్కడ మాత్రం శుక్రవారం ఇచ్చేస్తావు, డబ్బులు ఇచ్చేస్తాం. శుక్రవారం లేదు, మరి వీడు కూడా వీడు కడుపు నింపుకోవడానికే కదా పని చేశాడు. ఇవ్వచ్చు. అలాంటివి ఏమీ లేవు, అలాంటివి ఏమీ లేవు. ఇంకోటి ఏంటంటే మనము అనుకుంటాం ఏమిటి శని వల్ల ఇలా అవుతుంది అని, కానీ యాక్చువల్గా ఏంటంటే శని ఆ కర్మని మనకి అందించాలి, ఆయన పని అది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసామండి, బాగా చెమట బయటికి రావాలి, వస్తేనే నువ్వు హెల్దీ. అసలు ఎంత చేసినా చెమట రావట్లేదండి అంటే నువ్వు తాగిన నీరు బయటికి రావట్లే, ఏదో ఇబ్బంది ఉందని అర్థం. ఒంటిలు రావట్లే, మలం రావట్లేదు, ఇబ్బంది ఉంది అంటే నువ్వు చేసిన కర్మకి మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి. అలాగే నీ కర్మ కూడా నువ్వు అనుభవించాలి. అనుభవించే సిస్టమే లేకపోతే నువ్వు అది ఇంకా వేస్ట్ అనమాట. సో అనుభవింపజేసే కారకుడు ఆయన. సో నిత్య దైనందిన జీవితంలో ఇవి మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి, 100% చేసుకోవాలి, 100% చేసుకుంటూ. లలితాదేవికి కూడా మంచి ప్రశ్న వేసారు, చెప్తాను, దాని మంత్రం కూడా చెప్తాను. నా అనుభవంలో శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని బాధపడుతూ భయపడుతూ ఉంటారు, ఒకటే చెప్తాను, అయ్యా శని మిమ్మల్ని ఏమీ చేయదు, మీరు టెన్షన్ పట్టుకోకండి, సేపు మీకు శ్రమిస్తుంది. ఆ శ్రమనే ఓ పెద్ద టైటానిక్ షిప్ మునిగిపోయినంత సినిమా వేసుకోకండి. ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు మనం చాలా సార్లు చెప్పుకున్నాం, సీఎంలు పిఎంలు అదే టైంలో అయ్యారండి, చాలా మంది ప్రెసిడెంట్లు కూడా ఏలినాటి శనిలోనే అయ్యారని చెప్పుకున్నాం. నేనేం చెప్తానంటే మీరు సింపుల్ గా ఇవి పాటిస్తూ హోమాలు అటెండ్ అవ్వడం చేయండి, మీరే చూస్తారు. అలాగే హనుమత్ ఆలయం, గణపతి ఆలయం, శక్తి ఆలయం, నరసింహస్వామి ఆలయం, స్కంద ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్ళి చూడండి. మీ లైఫ్ స్టైల్లో, మీ ఆలోచన విధానంలో మీరు భయపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి ఖచ్చితంగా బయటపడతారు. ఇక మీరు అమ్మవారి మంత్రం అడిగారు, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అని చెప్పి చేసుకుంటూ అమ్మవారికి గూడాన్నం పెట్టాలి. బెల్లముతో చేసినటువంటి అన్నాన్ని కనుక అమ్మవారికి నైవేద్యం పెట్టడం, గోవుకి బెల్లం తినిపించడం చేస్తే ఖచ్చితంగా మీకు ఒక ఎన్లైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మీ స్టార్ట్ అవ్వడం, మీ యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే మారిందో శని అలాగ చీకటి, ఒక దీపం వస్తే చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చినట్టుగా సన్ మీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోతారు. బ్యూటిఫుల్. అలా ఎంటర్ అవ్వాలి. ఈ నిత్య దైనందిన జీవితంలో ఈ మార్పులు తెచ్చుకోవాలి, చీకట్ల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.